భగవద్గీత 1వ అధ్యాయము ధృతరాష్ట్ర ఉవాచ. శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిక కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడి కుమారులు అయిన పాండవులు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రం ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు, కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ రాజ్యము అతను సంపాదించలేదు, ఇది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు. ఈ గుణము మనలో చాలామందికి ఉంది. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంది. కానీ మనం ఈ భూమి మీద ఉన్న 100 సంవత్సరాలు ఈ భూమి నాది అని అనుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని దాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నో అడ్డదాలు తొక్కుతుంటాం. అయిన వాళ్ళని దూరం చేసుకుంటాం. అదే అజ్ఞానము. ఈ అజ్ఞానంను పోగొట్టేదే భగవద్గీత. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.